డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరగబోతా ఉన్నాయి. 27వ తేదీన ఎలక్షన్ జరగబోతున్నది. 3 ఎమ్మెల్సీలు ఉన్నాయి. 2 టీచర్ ఎమ్మెల్సీ, 1 పట్టభద్రుల నియోజకవర్గం. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ టీచర్ అండ్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, అండ్ రెండోది నల్గొండ, ఖమ్మం, వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ. సో నా ముందు పూల రవీందర్ గారు ఉన్నారు. ముందుకు రండి అన్న. పూల రవీందర్ గారు ఉన్నారు, టీచర్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారు. బీసీ నినాదంతో ఆయన ముందుకెళ్తా ఉన్నారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ టీచర్ ఎమ్మెల్సీగా నన్ను గెలిపించండి అని కోరుతా ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే. ఎట్లా ఉంది, ఏం జరుగుతున్నది, ప్రచారం ఎట్లా జరుగుతున్నది? ప్రచారం చాలా ముమ్మరంగా జరుగుతుంది. ఇక ఫైనల్ స్టేజ్కి వచ్చింది. ఓకే. అన్ని స్కూల్స్ తిరగడం, డోర్ టు డోర్ తిరగడం, ప్రచారం చాలా ముందుకు వెళ్తా ఉంది. టీచర్స్ కూడా మంచి ఒక మార్పు కోరుకుంటున్నారు. ఇప్పటి వరకు ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షుడు కానీ, పోటీలో ఉన్నటువంటి వ్యక్తులు, అదేవిధంగా ప్రజెంట్ ఎమ్మెల్సీ కానీ, టీచర్లకు ఇప్పటి వరకు వాళ్ళు చేసింది ఏమి లేదు. ఇప్పుడు నేను ప్రెస్ మీట్ పెట్టిన ఆయన ఇక్కడైనా కదా, ప్రజెంటే కదా, ప్రజెంట్ ఉన్నాయన కదా, కరీంనగర్ ఆయన. ఓకే. అంటే పిఆర్టీయూలో చీలికలని ఏదో నడుస్తూ ఉన్నది కదా, సోషల్ మీడియాలో తిరుగుతూ ఉన్నది కదా, తిరుగుతున్నది. ఇప్పటి వరకు టీచర్లంతా పెండింగ్ బిల్స్ ప్లస్ పెండింగ్ డిఏలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఓకే. ఎమ్మెల్సీ గెలిపిస్తే ఈయన జయించినటువంటి జీవోలు లేవు. 317 టీచర్లు అంత ఇబ్బంది పడుతుంటే ఉన్నటువంటి ప్రజెంట్ ఎమ్మెల్సీ వారేం అమెరికాలో ఉన్నారు. ఇప్పుడు పోటీ చేస్తున్నటువంటి అధ్యక్షుడేమో 317 చాలా బ్రహ్మాండంగా ఉంది అని చెప్పి టీవీ ఇంటర్వ్యూలలో వారు చెప్పుడు మొదలుపెట్టారు. మరి వేల మంది బాధితులు, భార్య ఒక దగ్గర, భర్త ఒక దగ్గర 100, 150, 200 కిలోమీటర్ల దూరంలో పోయి పనిచేస్తున్నారు. వాళ్ళంతా ఏడుస్తున్నారు. మహిళా టీచర్లు ఈ విధంగా చేసినారు. అవన్నీ ఆ 317 బాధితులందరినీ కూడా రేపు ఖచ్చితంగా నేను గెలిచిన తర్వాత వారందరికీ ఒక పరిష్కార మార్గం ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అందరినీ వారి వారి ప్లేసెస్ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరెవరి మద్దతు మీకు లభిస్తున్నది? సంఘాలు కానీ ప్రభుత్వం నుంచి ఏమైనా మీకు ఏమైనా ఉన్నదా, లేదు ఇంకెవరెవరి సపోర్ట్ మీకు లభిస్తున్నది? ఇప్పటి వరకు జాక్టో నుండి జాయింట్ యాక్షన్ ఆఫ్ టీచర్స్ ఆర్గనైజేషన్. ఓకే. అయితే దీంట్లో 18 ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఈ 18 సంఘాలు ఎస్టీయు, బీసీటీయు, బీసీటీఏ, హెచ్ఎం అసోసియేషన్, ఎస్సీ ఎస్టీ టీచర్స్ అసోసియేషన్, ఓకే, ఇట్లా 18 ఆర్గనైజేషన్స్ ఉన్నాయి మనతో. అదేవిధంగా గురుకుల్ రెసిడెన్షియల్ స్కూల్స్, సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్స్, ఇట్లా గురుకుల్ విద్యా జాక్ మద్దతు ఇచ్చారు. ఇంటర్మీడియట్ విద్యా జాక్, జేఎల్ అసోసియేషన్, ఓకే, కొంతమంది ఇంకా గెస్ట్ ఫ్యాకల్టీ కాంట్రాక్ట్ జేఎల్స్ ఉన్నారు, వాళ్ళు ఉన్నారు. డిగ్రీ కాలేజెస్, జీసీటీఏ, జీసీజీటీఏ, ఓకే, 2 ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. డిగ్రీ కాలేజెస్ 2 ఆర్గనైజేషన్స్ ఇచ్చారు. మోడల్ స్కూల్ ఆర్గనైజేషన్స్, టీఎంఎస్టీఏ, కేజీబీవీలు, సర్వశిక్ష అభియాన్ ఎంప్లాయీస్, ఓకే, ఈ రకంగా టీటీఏ, ట్రైబల్ టీచర్స్ అసోసియేషన్, ఆటా అని ఆదివాసీ టీచర్స్ అసోసియేషన్, టీడబ్ల్యూటీయు, ఓకే, ఇట్లా 33 సంఘాల మద్దతు మనకు ఆల్రెడీ వాళ్ళు ఇచ్చి, గతంలో నేను టీటీజేఎస్ చైర్మన్గా పనిచేసినప్పుడు, ఎమ్మెల్సీగా పనిచేసినప్పుడు ఈ సంఘాలకు అతీతంగా ఎవరు వచ్చినా కూడా ఏ పని ఉన్నా తీసుకుపోయి పని చేయించడం జరిగింది. దాంతో ఇప్పుడు ప్రధాన సంఘాలు అని చెప్పుకునేటటువంటి వ్యక్తులకు లేని మద్దతు ఈ సంఘాలన్నీ కూడా తో కలిసి నడుస్తూ ఉన్నాయి. సో గెలుస్తారన్న నమ్మకం కలుగుతున్నదా? 100%. పోటీ ఏమన్నా టఫ్గా ఉన్నదని అనిపిస్తున్నదా? 2nd, 3rd ప్లేస్ కొరకే పోటీ పడాలి వాళ్ళు. అంతేనా? మనం 1st ప్లేస్లో ఆల్రెడీ ఉన్నాం. మొత్తం ఎంతమంది ఓటర్లు? 25,600 మంది ఉన్నారు. ఓకే. సో టీచర్ ఎమ్మెల్సీ కాబట్టి ఫిగర్ చాలా చిన్నగా ఉంటుంది. అవును, 25,000 మందే. అందులో సంఘాలు వాళ్ళ వైపు నుంచి పోటీ చేస్తున్న వాళ్ళు ఉంటారు. ఓట్ల చీలిక కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది కదా. సో అది మీకు 2nd ప్రియారిటీ వరకు వెళ్ళే అవకాశం ఉందని అనిపిస్తున్నదా? అంటే మేజర్గా ఇక్కడ ఏముంది అంటే బహుజన వాదంతో వెళ్తా ఉన్నాను.
ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ. ఇప్పుడు పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు వాళ్ళే, చదువుతున్నటువంటి విద్యార్థులు కూడా వాళ్ళే. ఓకే. ఆ విద్యార్థులకు మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించాలి. ఈ వర్గాలే ఈరోజు అది రెసిడెన్షియల్ స్కూల్ అయినా, మోడల్ స్కూల్ అయినా, కేజీబీ అయినా, మన గవర్నమెంట్ జిల్లా పరిషత్ స్కూల్స్ అయినప్పుడు అక్కడ పనిచేస్తున్నటువంటి టీచర్స్ కూడా మోస్ట్ ఆఫ్ ది టీచర్స్ బహుజనవాదంతో ఉన్నారు. ఒకసారి మనం ఖచ్చితంగా ఈసారి సంఘాలకు అతీతంగా బహుజనవాదంతో మా బహుజన బిడ్డను గెలిపించుకోవాలి అనేటటువంటి ఒక కాన్సెప్ట్లో టీచర్స్ అందరూ కూడా ఇప్పటికే మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఉన్నారు. ఓకే. సో గెలవగలుగుతారు, 100% గెలుస్తాం. సో అందరినీ 25,000 మందిని టచ్ చేసిరా? ఫోన్లలోనే సంప్రదించారా? డైరెక్ట్గా వెళ్ళి కలిసారా? అందరినీ బై ఫోన్ ఓకే కలవగలుగుతాము. డోర్ టు డోర్, స్కూల్ టు స్కూల్ క్యాంపెయిన్లో ఆల్మోస్ట్ ఆల్ ఆర్గనైజేషన్స్ నాతో ఉన్నటువంటి, ఒక్కరే తిరగాలంటే అది 1 year పడుతుంది కాన్స్టిట్యూన్సీ. అందుకొరకు అందరం ఒక టీం వర్క్గా ఆల్మోస్ట్ 100% అందరినీ కూడా కలుసుకునేటట్లుగా ప్రయత్నంలో ఉన్నాం. ఇంకొంచెం ఒక 10-15% ఉన్నారు, వాళ్ళని కూడా ఈ 1 weekలో కంప్లీట్ అవుతుంది. సో ఇప్పుడు టీచర్లు ఆ 25,000 మంది పూల రవీందర్ గారికి ఎందుకు ఓటేయాలి అన్న ఆలోచన వాళ్ళకి వస్తే, మీరు ఇప్పుడున్న పోటీ చేస్తున్న అభ్యర్థులకు మీకున్న తేడా ఏంటి? మీకే ఎందుకు ఓటేయాలి? ఏం వాళ్ళకి ఆ ప్రశ్నకు మీరేం వాళ్ళకి సమాధానం చెప్తారు? నేను 3.5 దశాబ్దాలుగా మండల స్థాయి నుండి, జిల్లా స్థాయి నుండి, రాష్ట్ర స్థాయిలో పిఆర్టీ మండల్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, జిల్లా ప్రెసిడెంట్ సెక్రటరీ, స్టేట్ జనరల్ సెక్రటరీ, అక్కడి వరకు వెళ్ళిన తర్వాత నేను స్టేట్ జనరల్ సెక్రటరీ ఉన్నా, జిల్లా ప్రెసిడెంట్ సెక్రటరీ ఉన్నా కూడా తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించాను. ఓకే. ఆల్ టీచర్ ఆర్గనైజేషన్స్ చైర్మన్ నేను. తెలంగాణ ఉద్యమంలో ఉండి సకల జనుల సమ్మె చేసిన 32 days సమ్మె చేస్తే, మరి అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు, నేను లీవ్ ఇవ్వను, లీవ్ ప్రొవిజన్ లేదు, మీరే పెట్టుకోండి అన్నాడు. అయితే మళ్ళీ రేపటి నుండి స్ట్రైక్ చేస్తాం సార్, మంచిది కానివ్వండి అని చెప్పినాం. రాత్రి 12 గంటల వరకు చర్చలు జరిగిన తర్వాత 32 days ఏ ఒక్క టీచర్ కూడా 1 day లీవ్ నష్టం కాకుండా ఓడి సౌకర్యం కల్పించిన. ఓకే. అంటే ఉద్యమం చేసి టీచర్లందరినీ కాపాడుకోవాలిగా యాజ్ ఏ చైర్మన్గా ఆ రకంగా చేసినాడు. నెక్స్ట్ ఎమ్మెల్సీగా నన్ను గెలిపించాను. 2013 నుండి 19 వరకు ఎమ్మెల్సీగా పనిచేసినాను. అవును. ఆ పనిచేసిన కాలంలో ఏ టీచర్ సంఘాలకు అతీతంగా, నేను ఏ రోజు ఏ టీచర్ నా దగ్గర పని నుండి వచ్చినా కూడా నీది ఏ సంఘం అని అడగలే. తను తెచ్చినటువంటి రిప్రజెంటేషన్ తీసుకొని నా కారులో ఎక్కించుకొని, అది డైరెక్టరేటా, సెక్రటేరియటా, లేకపోతే రెసిడెన్షియల్ స్కూల్సా, ట్రైబల్ వెల్ఫేర్స్ అన్నీ తిరిగినాను. మహిళా టీచర్లు ఉన్నారు. మహిళా టీచర్ల కొరకు 90 రోజుల చైల్డ్ కేర్ లీవ్ తీసుకొచ్చిన. ఓకే. వాళ్ళందరికీ ఇప్పుడు ఇంకొక మాట కూడా నేను చెప్పబోతా ఉన్నాను. వాళ్ళకు 18 సంవత్సరాల వయస్సు లోపు పిల్లలకే ఇప్పుడు వర్తిస్తుంది. కానీ ఎంటైర్ సర్వీస్ వాళ్ళు రిటైర్ అయ్యేంత వరకు ఈ 90 రోజుల చైల్డ్ కేర్ లీవ్ వాడుకునే విధంగా నేను మరొక జీవో ఖచ్చితంగా ఇప్పించేటటువంటి బాధ్యత తీసుకున్నాను. ఇట్లా చైల్డ్ కేర్ లీవ్ ఇప్పించడం. తెలుగు, హిందీ గ్రేడ్ 2 పండిట్స్ ఉన్నారు, పీఈటీలు ఉన్నారు. సుమారు 20-25 సంవత్సరాల వరకు వాళ్ళకు ప్రమోషన్ అవకాశం రాలేదు. ఓకే. అదంతా చూసి నేను ముఖ్యమంత్రిని ఒప్పించి 10,000 పోస్టులను ఒకేసారి అప్గ్రేడ్ చేయించిన. ఓకే. ఎమ్మెల్సీ ఉన్నప్పుడు మొన్న అప్పుడు అప్గ్రేడ్ చేయించినటువంటివి ఆ రోజే వాళ్ళు కావాల్సింది. 6 సంవత్సరాల క్రితమే వాళ్ళు స్కూల్ అసిస్టెంట్లు, ఫిజికల్ డైరెక్టర్లు కావాలి. కానీ అప్పుడు ఉన్నటువంటి మా దాంట్లో ఉన్నటువంటి రాష్ట్ర నాయకత్వం, అధినాయకత్వం, ఇది ఇంప్లిమెంట్ అయితే రవీందర్ గెలుస్తాడు అని చెప్పి ఆ రోజే కుట్రలు అన్నీ అది ఇంప్లిమెంట్ కాకుండా చేసి కొంతమంది కోర్టుకు పంపారు. అది ఇన్ని రోజులు కోర్టు ఆగింది. మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కలిసి మాట్లాడి ఒక అర్ధగంట టైం ఇచ్చారు. తర్వాత వీళ్ళ ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ ఒక జోన్లో అయినాయి, 2వ జోన్లో కాలేసారని చెప్పంటే వెంటనే బుర్రా వెంకటేశం గారికి ఫోన్ చేసి చెప్పి ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్ షెడ్యూల్ ఇప్పించడం. ఓకే. దాంట్లో ప్రధాన పాత్ర పోషించిన నేను. వాళ్ళందరినీ షార్ట్ టైం తీసుకొని వీళ్ళని తీసుకొని పోయి ఇట్లా ఆ రోజు ఇప్పించిన ఆ జీవో మొన్న మనకు ప్రమోషన్స్ అందరి వేల సంఖ్యలో పదోన్నతులు పొంది స్కూల్ అసిస్టెంట్గా, ఫిజికల్ డైరెక్టర్గా వెళ్ళారు. ఇట్లాంటి జీవోలు నేను ఆ రోజు చాలా ఒక 2-3 పిఆర్సీల్లో ప్రధాన పాత్ర పోషించాను.
ముఖ్యమంత్రులను ఒప్పించి టీచర్స్ పక్షాన నిలబడ్డా. మొన్న వచ్చిన 30% కానీ 3 ఏళ్ల ఉద్యోగ విరమణ వయసు పెరిగింది. దాంట్లో కీలక పాత్ర పోషించి ముఖ్యమంత్రి గారితో సమావేశం ఏర్పాటు చేయించి అవి తీసుకురావడంలో కృషి చేశాను నేను. ఇప్పుడు ఈ సంఘాలు వీళ్ళంతా కూడా మొత్తం వీళ్ళు రియల్ ఎస్టేట్ పని చేస్తారు, మొత్తం అంతా టీచర్ల సమస్యలను గాలికి వదిలేశారు. ఈ చర్చ బలంగా ఉంది, వాస్తవం కూడా. అండ్ గెలిచిన తర్వాత వీళ్ళంతా ప్రభుత్వాలకు సరెండర్ అయిపోతారు, ప్రభుత్వాలు ఏం చెప్తే అది చేస్తూ ఉంటారు అన్న ఒక విమర్శ కూడా బలంగా ఉంది, అది వాస్తవం కూడా. సో వీటికి ఏమైనా దూరమా పూల రవీందర్? నేను ఏ రోజు కూడా ఏ ఒక్క పైరో ఒక 10,000 రూపాయలు నాకు లాభం జరుగుద్ది ఈ కాగితం ఇస్తే అనేటటువంటి పేపర్ గత ముఖ్యమంత్రికి కానీ ఈ ముఖ్యమంత్రికి కానీ నేను 3 ముఖ్యమంత్రులతో కలిసి పనిచేశాను. ఏనాడు ఏ ముఖ్యమంత్రి దగ్గరికి ఈ పైరో అని చెప్పి నేను తీసుకుపోలే. ఓకే, ఏ పేపర్ తీసుకుపోయినా నా టీచర్ల యొక్క ప్రమోషన్లో, ట్రాన్స్ఫర్లో, ఇంకా ఇతర సమస్యల మీదనే పోయినా నేను. ఆ రకంగా ముఖ్యమంత్రులతోటి మా ఉపాధ్యాయులకి ఏ రకంగా లాభం జరుగుద్దనే పని చేసినా కానీ ఈ రోజు నేను చిన్న నా సొంత పని చేసుకోలేదు. రేపు కూడా నేను అదే పద్ధతులు ముఖ్యమంత్రితోటి ఉండి వారికి ఎక్స్ప్లెయిన్ చేసి మా టీచర్లు ఏం చేస్తున్నారు, మా ప్రభుత్వ పాఠశాలలు ఎట్లా డెవలప్ కావాలి, మా పిల్లల సౌకర్యాలు ఏ రకంగా మెరుగుపడాలి, ఇలాంటి ఆలోచనలతోని నేను ప్రాతినిధ్యాలు చేసుకుంటూ వచ్చిన కాబట్టే ఈరోజు ఇంతమంది ప్రధాన సంఘాల నుండి పోటీదారులు మరి వాళ్ళు వచ్చినా కూడా నేను ఒక వ్యక్తిగా వచ్చి గిన్ని సంఘాల మద్దతు, గింత బహుజనుల యొక్క మద్దతుతోటి నేను ఈరోజు నెంబర్ 1 ప్లేస్లోకి వచ్చినా అంటే నా మంచితనం, నిజాయితీ. ఏ టీచర్ అర్ధరాత్రి ఫోన్ చేసినా కూడా నేను ఫోన్ ఎత్తేవాడిని. ఒక టీచర్ కొత్తగూడెం జిల్లాలో మురళి అనే టీచర్ తనకు భార్యకు గుండె జబ్బు ఉంది అని చెప్పి హాస్పిటల్ తీసుకపోతే హాస్పిటల్ చూసి మీకు గుండె మార్పిడి అయితేనే బతుకుద్ది, 25 లక్షలు ఖర్చు అవుతుంది. నాకు అక్కడి నుండి టీచర్లు ఫోన్ చేసి అన్న ఇది సాధ్యం అవుతుందో కాదో కానీ ఒక ప్రయత్నం చేయరి అన్నారు. జస్ట్ నేను వెంటనే నా లెటర్ మీద ముఖ్యమంత్రికి రిప్రజెంట్ చేసిన 25 lakhs ఒకే రోజులో శాంక్షన్ చేయించిన. ఆ చెక్కు తీసుకొని వాళ్ళ ఇంటికి పోయి ఒక 30-40 మంది టీచర్లను తీసుకొని పోయి వాళ్ళ ఇంటికాడ ఇచ్చొచ్చు. గుండె మార్పిడి జరిగింది, కుటుంబం హ్యాపీగా ఉంది ఇప్పుడు. అంటే అలాంటి పనులు అర్ధరాత్రి ఫోన్ చేసి నాకు ఇక్కడ ఇబ్బంది అయింది, ఇక్కడ యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్ పోవాలి, ఇక్కడ బెడ్స్ లేవు, అడ్మిట్ చేస్తలేరు అంటే ఎన్నో రోజులు ఎన్నో సందర్భాల్లో ఎంతోమంది టీచర్లకు ఆ రకంగా చేస్తారు. ప్రమోషన్లు అవుతున్నాయి, 1000 మందికి అవుతుంటాయి. అందులో కొంత పొరపాట్లు అక్కడక్కడ జరుగుతుంటాయి. వాళ్ళు నా దృష్టికి తీసుకొస్తే వాళ్ళ సంఘాలు చూడకపోయేది, 100 మంది నాతో ఉండేది. వెంటనే తీసుకుపోయి అధికారుల దగ్గర రిప్రజెంట్ చేయించి వాళ్ళకి న్యాయం చేయించేవాడిని. ఇది నేను వ్యక్తిగతంగా ప్రతి టీచర్కు అరే పూల రవీందర్ మా కుటుంబ సభ్యుడు అనే భావన వాళ్ళలో ఉంది ఇప్పుడు. సో మీరు ఆ కాలంలో మీ పదవిని మీ సొంత ప్రయోజనాల కోసం వాడుకోలేదా? చిన్న ప్రయోజనానికి కూడా వాడుకోలేదు. మీరేం రియల్ ఎస్టేట్ చేయట్లేదా? నేను ఏ రియల్ ఎస్టేట్ చేయలే. నేను ఎమ్మెల్సీ అయిన తర్వాత చిన్న వ్యాపారం చేయలే, నాకు వేరే యావగేషన్స్ లేవు. ఒక్క చిన్న పైరో కూడా నేను ఏ ముఖ్యమంత్రితోటి ఏ మంత్రితోటి కూడా చిన్న కాగితం పెట్టి ఒక్క పైరో కూడా నేను చేసుకోలే. సో ఆనాడు మీరు ఈ బహుజన వాదాన్ని అప్పుడేం ఎత్తుకోలే కదా? అప్పుడు మీ లైన్ వేరే ఉన్నది, మూవ్మెంట్ అనో లేకపోతే తెలంగాణనో. ఇప్పుడు మీ లైన్ SC ST BC మైనార్టీ అని ఇప్పుడు అంటున్నారు. గెలవడం కోసమేనా, లేదు ఈ వర్గాల పట్ల మీకు ఏమైనా ప్రేమ ఉన్నదా? నాకు 100% ఆ వర్గాల మీద ప్రేమ ఉంది. కాకపోతే ఒక ఆర్గనైజేషన్ బౌండరీలో ఉన్నాం కాబట్టి డైరెక్ట్గా మనం ఆ మాట అనకపోయినా నేను ఒక 30% PRC తీసుకురావడంలో, 3 ఏళ్ళు వయసు పెంపులో, అదేవిధంగా 10,000 పోస్టులు అప్గ్రేడ్ కావడంలో, చైల్డ్ కేర్ ఇటువంటి జీవోలు తెచ్చినప్పుడు మరి ఇందులో 90% ఆఫ్ ది పీపుల్ బహుజన పీపులే ఉన్నారు కదా, టీచర్లే ఉన్నారు కదా. అంటే ఈ జీవోలు నేను తీసుకొచ్చినా నా వర్గాలకే లాభం జరుగుతూ ఉంది కదా. అంటే ఇండైరెక్ట్గా బయటికి ఏదో వాదం అనేది అనకపోయినా నేను ఇండైరెక్ట్గా నా వర్గాలకు లాభం చేసిన కదా. ఈరోజు నేను ఖచ్చితంగా అన్యాయం జరుగుతుంది, అది EWS కావచ్చు, ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్ కావచ్చు, ఆర్గనైజేషన్స్లో మిగతా ఏ వర్గాలకు కూడా ఎక్కడ సరి అయినటువంటి సమన్యాయం లేకపోవడం, మరి వాళ్ళకి ప్రాధాన్యత లేకపోవడం, ఈ పరిస్థితులు చూసిన తర్వాత నేను ఒక్కనున్నా ఆర్గనైజేషన్లో ఉన్నొక్క బీసీని గొంతు కోసి పక్కకు పడేసి నువ్వు నీ సొంత వ్యవహారాల కొరకు చేస్తే మరి బహుజన వాదులు అందరూ కూడా నా దగ్గరికి వచ్చారు.
నేను పోటీకి నేను పోలే. వందల మంది ఫోన్లు చేసిండ్రు, నా దగ్గరికి ఆర్గనైజేషన్స్ వచ్చిండ్రు, ఒక 20 సంఘాలు. ఇప్పుడు పోటీ చేసేది మీకు యాంటీగా ఇప్పుడు పెద్ద సంఘం కదా అది, ఏ సంఘమైనా కూడా నేను ఆ సంఘంలో నా పాత్ర చాలా ప్రధానమైంది. ఓకే, ఏ రోజు నేను ఆ సంఘంలో చిన్న పొరపాటు చేయలే. సంఘం కొరకు ప్రాణంగా నేను పనిచేసిన, నా టీచర్ల కొరకు పనిచేసిన. కానీ ఇప్పుడు చూస్తే పరిస్థితి మొత్తం వ్యక్తిగతమైనటువంటి లాభం, ఏవి దొరికితే అవి అమ్ముడు, టికెట్లను కోట్ల రూపాయలకు, 15 కోట్ల రూపాయలకు టికెట్లు అమ్ముడు. ఏందండి ఏం టికెట్లు? కరీంనగర్ మ్యాండేట్ 15 కోట్ల రూపాయలకు, 15 crores 5 కోట్ల రూపాయలకు ప్లాట్లు అమ్ముకున్నాడు. ఆ ప్లాట్లు ఎవరి? మా బహుజనులే 100కి 90 మంది. వీళ్ళందరూ కూడా ఎవ్రీ ఇయర్ మెంబర్షిప్ కడతా ఉన్నారు కదా. ఆ మెంబర్షిప్ పైసలన్నీ మరి ఆ ప్లాట్లు అమ్మినా ఏదమ్మినా కూడా బహుజనులే కదా. ఓకే, నీకు ఎట్లా రైట్ ఉంటుంది? వీళ్ళందరూ ఎవ్రీ ఇయర్ మెంబర్షిప్ కట్టి చేస్తూ ఉన్నారు. నువ్వు గోల్డెన్ జూబ్లీ అని చెప్పి 3 కోట్ల రూపాయలు పిఐటి ఆర్గనైజేషన్ కొరకు గోల్డెన్ జూబ్లీ పెట్టాలి 50 years అయిన సందర్భంగా. చేయలే. నువ్వు డబ్బులు కలెక్ట్ చేసినావు, ఎక్కడ ఏడా అవి మా దాంట్లో చూపించాలా? ఎంత ఉంటుంది వీళ్ళ బడ్జెట్ పిఆర్టీయూ సంఘాన్ని? ఇయర్లీ ఒక 2.5 CR మినిమం ఉంటుంది. 2.5 CR. నీ పోస్టులు అమ్మి ప్రతి పోస్ట్ కావాలంటే ఎన్నైనా కానీ 3,000 కానీ 4,000 కానీ చేసి 2,000 రూపాయలు అంటే 5 దగ్గర 1.5 2 CR ఉంది. వాటిని ఇంతవరకు నువ్వు ఎక్కడ జమ చేయలేదే. మరి ఇది ఈ డబ్బంతా, ఈ మెంబర్షిప్ అయినా, ఈ ప్లాట్లు అయినా, ఇవన్నీ ఎవరివి? నీ మన అన్ని ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి టీచర్స్ ఎవరు? SC ST BC మైనార్టీ టీచర్స్ 90% ఉన్నారు కదా. వీళ్ళ డబ్బులు మీరెవరు వాడుకోవడానికి? ఇటువంటి తప్పులు చేయొద్దు కదా. సో ఏం రిక్వెస్ట్ చేసుకుంటారు మీ 25,000 మంది టీచర్ ఓటర్లకి? ఒకసారి కెమెరా చూసి మీరు ఏమైనా చెప్పగలిగితే. నేను ఈరోజు మరి తొలి వెలుగు ఛానల్ నుండి మా ఉపాధ్యాయ, అధ్యాపక, ఆచార్య మిత్రులందరికీ నమస్కారం. మా ఓటర్ మహాశయులను మరి నేను 3.5 దశాబ్దాలుగా అది మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఉపాధ్యాయులకు సర్వీస్ చేశాను. తెలంగాణ ఉద్యమంలో TTJS చైర్మన్గా ఉండి ఒక సామాజిక న్యాయం కొరకు కొట్లాడినటువంటి వ్యక్తి. సకల జనుల సమ్మె చేస్తే 32 రోజులు ఒక్కరోజు వేతనం ఇబ్బంది కాకుండా ఓడి సౌకర్యం కల్పించడం. నేను 13 నుండి నన్ను 2013లో ఎమ్మెల్సీ గెలిపించినాక మా టీచర్లందరూ 13 నుండి 19 వరకు నేను మా టీచర్లకు చైల్డ్ కేర్ లీవ్ తీసుకొచ్చిన. అదేవిధంగా 10,000 పోస్టులను, పండిట్ పీటీ పోస్టులను అప్గ్రేడ్ చేయించడం. ఆ రకంగా ఎంతో సర్వీస్ రూల్స్ విషయంలో 10 times ఢిల్లీకి వెళ్ళిన, అటు ప్రైమ్ మినిస్టర్ని కానీ అదేవిధంగా రాష్ట్రపతి ఉత్తర్వులు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన ఆ రోజు ఎమ్మెల్సీగా ఉండి ఢిల్లీకి వెళ్తే మా KGB టీచర్లకు 10 months శాలరీస్ ఉండే. ఆ 10 months శాలరీస్ను 12 months సెంట్రల్ మినిస్టర్ జవదేకర్ దగ్గర రిప్రజెంట్ చేసి నేను ఒక 10 daysలో ఆ జీవో తీసుకొచ్చాను. మా KGB వీళ్ళందరికీ వారికి అపాయింట్ అయిన తర్వాత మళ్ళీ ఎవ్రీ ఇయర్ టెస్ట్ పెట్టి రెన్యువల్ చేయాలన్నారు. అవన్నీ రద్దు చేయించిన. అవి రద్దు చేయించి వాళ్ళందరినీ ఎలాంటి టెస్ట్ లేకుండా ఎవ్రీ ఇయర్ రెన్యువల్ అయ్యేటట్లు చేయించరండి. మొన్నటికి మొన్న ఆ PRC 30% తీసుకురావడంలో 3 ఏళ్ల వయసు పెంపులో ముఖ్యమంత్రితో మాట్లాడి టైం తీసుకొని మీటింగ్ పెట్టించి అవి సాధించడంలో మెటర్నిటీ లీవ్ KGB టీచర్లకు తీసుకొచ్చినాను. అదేవిధంగా నేను ఎమ్మెల్సీ ఉన్నప్పుడు CPS రద్దు కొరకు 600 మంది టీచర్లను ఇక్కడి నుండి ఢిల్లీకి తీసుకెళ్ళి వారికి ఏ ఇబ్బంది కాకుండా చూసుకొని 16 మంది ఎంపీలను పిలిపించి ఢిల్లీలో ధర్నా చేయించినారు. ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు కూడా CPS రద్దు మీద మరి హామీ ఇచ్చి ఉన్నారు ఎన్నికలకు ముందు. వారిని కలిసి CPS రద్దు అనేది ఏకైక డిమాండ్గా నేను ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను. అదేవిధంగా మరి గురుకుల్ టీచర్స్ ఉన్నారు. అన్ని రెసిడెన్షియల్లో ఇప్పుడున్నటువంటి ఇరుకైన భవనాలు ఉన్నాయి, విశాలమైన భవనాలు లేవు. కాబట్టి పిల్లలు ఒక 5-6 బాత్రూమ్లు ఉంటే 600-700 మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళకు టైమింగ్స్ 7 గంటల వరకే రెడీ అయ్యి రాలేరు. అందుకొరకు 9 to 4:30 టైమింగ్స్ ఉంటే బాగుంటుంది. తర్వాత వాళ్లకు 010 శాలరీస్ ఉండాలి. అదేవిధంగా మోడల్ స్కూల్ టీచర్ల కేర్ టేకర్ కావాలి అంటే నేను కేర్ టేకర్ను పెట్టించడం.
వారికి కూడా మోడల్ స్కూల్స్ టీచర్స్ కూడా మరి 010 శాలరీస్, అదేవిధంగా వాళ్లకు సెకండ్ ఫేజ్లో అపాయింట్ అయినటువంటి వారికి నోషనల్ సర్వీస్ ఇవి ఖచ్చితంగా ఇప్పించాలి. మరొక మంచి పిఆర్సి హెల్త్ కార్డ్స్ ప్రతి టీచర్కు అన్లిమిటెడ్గా ఎంత ఖర్చు అయినా మరి మన శాలరీస్ నుండి నెలకు 500 600 కాంట్రిబ్యూషన్ చేసి ఒక నాణ్యమైన హెల్త్ కార్డ్స్ కూడా ఇప్పించాలనేటటువంటి ఆలోచనలో నేను ముందుకు వెళ్తా ఉన్నాను. మరి అదే పద్ధతిలో కాలేజ్, జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు కూడా ఈరోజు నాతో ఉన్నారు. వారికి డిగ్రీ కాలేజీలకు యూజీసీ 7th పిఆర్సీ ఏరియర్స్ పెండింగ్ ఉన్నాయి, అవి కూడా వారికి జమ అయ్యేటట్లు. మా ఇంటర్మీడియట్ పిల్లలకు యూనిఫామ్ లేదు, అదేవిధంగా మిడ్ డే మీల్స్ లేదు. ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసి ఆ ఇంటర్మీడియట్ పిల్లలకు యూనిఫామ్లు, అదేవిధంగా మిడ్ డే మీల్స్ ఇంప్లిమెంట్ అయ్యేటట్లుగా ఆ ఇంటర్మీడియట్ కాలేజెస్లో పోస్టులు శాంక్షన్ చేయించాలా. ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో మరి సిఆర్టీలు ఉన్నారు, అదేవిధంగా ఎస్ఎస్ఏ కేజీబీవి టీచర్లకు మరి నాన్ ఫైనాన్షియల్ ఇప్పటికే ముఖ్యమంత్రి గారికి లెటర్ పెట్టాను. వారికి సింగిల్ డిమాండ్ టైం స్కేల్, ఎట్టి పరిస్థితుల్లో కేజీబీవీలు, ఎస్ఎస్ఏ ఉద్యోగులు, మా ట్రైబల్ వెల్ఫేర్ సిఆర్టీలు వీళ్ళందరికీ టైం స్కేల్ ఇప్పించేటటువంటి బాధ్యత కూడా నేను తీసుకున్నా. ఇవన్నీ సాధించే దిశలో నేను వెళ్తా ఉన్నాను. నన్ను గెలిపించే బాధ్యత మా బహుజన బిడ్డలది. నేను మా బహుజన బిడ్డల యొక్క విద్యార్థులు, ఉపాధ్యాయులు వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసేటటువంటి బాధ్యత నేను తీసుకుంటున్నాను. దయచేసి మీరందరూ ఒక బహుజన బిడ్డగా నన్ను ఆదరించి నన్ను పూల రవీందర్ పేరెదురుగా 1 అంకె వేసి గెలిపించాలి అని చెప్పి మా మిత్రులందరినీ కూడా మరొక్కసారి నేను శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నాను. ధన్యవాదాలు రవీందర్ గారు, ఆల్ ది బెస్ట్. కలుద్దాం. థ్యాంక్ యూ. నాకు 1 hour అవుతుంది, మీరు బయలుదేరతారా? నేను మళ్ళీ ఫోన్ ఫోన్ చేస్తాను. థ్యాంక్ యూ.